ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆయన ఎక్కడున్నారు వీరయ్య? లోపల ఉన్నారమ్మా, రండి రండత్తయ్య. రండి. డాక్టర్, ఆయనకి ఎలా ఉంది? మీరు అతని భార్య. చూడమ్మా, భయపడాల్సిన పనేమీ లేదు. సడన్గా అంత సామాను మీద పడేసరికి దెబ్బలు తగిలాయి. ట్రీట్మెంట్ చేశాం. మేము చూడొచ్చా డాక్టర్? ఎనస్థీషియా ఇచ్చాం. కొంచెం మత్తులో ఉంటాడు. ఎవరైనా ఒక్కరే వెళ్ళి చూడండి. నువ్వెళ్ళు రాణి. నేను వాణ్ణి కన్న తల్లినైనా కంటికి రెప్పలా కాపాడుకున్నది నువ్వు. వాడికిలా అయింది అంటే నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. వెళ్ళు. ఏంటండి ఇది? ఏమైంది రాణి? నాకేం కాలేదు కదా, ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే. కావాలంటే నువ్వే చూడు. కూర్చోండి. అయ్యో, ఏమండి? అయ్యో, అయ్యో, ఏమైంది? వద్దు, వద్దు రాణి, నేను లేవలేకపోతున్నాను. సరే, సరే. అయ్యో, డాక్టర్, డాక్టర్, డాక్టర్. ఏమండి, ఏమైందండి? ఏమైందమ్మా? ఆయన లేవలేకపోతున్నారు డాక్టర్. ఇజ్ ఇట్? మీరు బయట వెయిట్ చేయండి, నేను చూస్తాను. అలాగే డాక్టర్. ఏమైందమ్మా? సార్, 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 ఏమైంది సార్? ఎలా ఉంది? సారీ అమ్మా, నడుము మీద బలంగా దెబ్బ తగలడం వల్ల వెన్నుపూస దెబ్బతిన్నట్టుగా ఉంది. అన్ని టెస్టులు చేస్తే గానీ ఏంటి అనేది చెప్పలేం. బహుశా ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. కొన్నాళ్ల పాటు తను అలా బెడ్ మీద ఉండాల్సి వస్తుంది. అమ్మ రాణి, రాణి, అమ్మ రాణి. బాధపడకు.
ఇంట్లోకి వెళ్దాం. నేను రాను డాడీ. అలా అనకమ్మా ప్లీజ్. నేను రాను డాడీ. ఏంటి ప్రియా ఇది? నువ్వలా మాకెవరికీ చెప్పకుండా వెళ్ళిపోతే మా అందరికీ ఎంత భయమేస్తుంది చెప్పు. మరి అమ్మని పోలీస్ స్టేషన్లో పెట్టారని నువ్వు నాకు చెప్పావా? అది కాదమ్మా. నువ్వు మాట్లాడక తెలుసమ్మా. డాడీ, అమ్మ ఏ తప్పు చేయలేదు. అమ్మ లేకుండా నేను ఇంట్లో ఉండలేను. అమ్మనైనా తీసుకురా, లేదా నన్నైనా అమ్మ దగ్గర దిగబెట్టు. అది కాదమ్మా, అమ్మని తీసుకురావాలని నాకు ఉంది, కానీ నీకే అర్థం కావట్లేదు. ఏం జరిగిందో నీతో చెప్పినా అర్థం చేసుకునే వయసు నీకు లేదు. ఇంకెప్పుడు నువ్వు అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళకు. అయితే వెంటనే అమ్మని తీసుకునిరా. ప్రియా ప్లీజ్, నా పరిస్థితి అర్థం చేసుకో. తెలుసమ్మా, ప్రియాని లోపలికి తీసుకెళ్ళి ఏమైనా పెట్టు. నాకేమొద్దు, నేనెక్కడికి వెళ్ళను. నాకు అమ్మ కావాలి. అమ్మని తీసుకుని రండి. బాబుగారు, సీత లేనిదే పాప ఒక్క నిమిషం కూడా ఉండదు. ఆ సంగతి నాకు తెలుసమ్మా, కానీ ఏం జరిగిందో నీకు చెప్పాను కదా. ప్రియా అంటే చిన్నపిల్ల, అర్థం చేసుకోలేదు. నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది బాబు? సీతేంటో తన మనసేంటో నాకు బాగా తెలుసు. మీరే చెప్పారు కదా బాబు, ఎవరో పెద్దాయన మందులు వేసుకోకుండా ఏడిపిస్తూ ఉంటే సీత అతనితో మాట్లాడి ఆయన మందులు వేసుకునేలా చేసిందని మీరే చెప్పారు. అంటే దాని అర్థమేంటి? పనిలో సీత ఎంత జాగ్రత్తగా ఉంటుందో తెలుస్తుంది కదా. మరి అలాంటి సీత ఇలా చేసింది అంటే ఎవరు నమ్ముతారు బాబు? అవును సార్, చిల్లర కోసం కకృతిపడి నేను తప్పు చేస్తుంటే నన్ను తిట్టి ఇలాంటి పనులు చేయడం వల్ల హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుందని చెప్పిన మనిషి ఇంత పెద్ద పొరపాటు ఎలా చేస్తుంది సార్? ఖచ్చితంగా ఏదో జరిగింది సార్. విన్నావు కదా డాడీ, అమ్మ మంచిదని అందరు చెప్తున్నారు కదా. అమ్మని తీసుకురా డాడీ. సీత ఎప్పుడూ ఏ తప్పు చేయదని నాకు తెలుసమ్మా, కానీ కేసు పెట్టిన వాళ్ళు నమ్మాలి కదా. సీత తప్పు చేయలేదు అనడానికి సాక్ష్యాలు కావాలి. నేను వాటి కోసమే ప్రయత్నిస్తున్నాను. ఎలా అయినా సీతను నేను బయటికి తీసుకొస్తాను. ఆ ప్రయత్నాలే నేను చేస్తున్నాను. కానీ నువ్వు ఇలా చెప్పా చేయకుండా వెళ్ళిపోతే నేను నీకోసం రావాల్సి ఉంటుంది. నేను నీకోసం రావాలా, సీతని బయటికి తీసుకుని రావాలా? నేను నీకోసం వచ్చేస్తే సీతని తీసుకురాలేనమ్మా. అర్థం చేసుకో ప్రియా. డాడీ, నేను ఎక్కడికి వెళ్ళను డాడీ. ఇంట్లోనే ఉంటాను. అమ్మను తొందరగా తీసుకురా డాడీ. అలాగేనమ్మా, నువ్వేడవకు. శంకర్రా, అదేంట్రా చాలా సంవత్సరాల తర్వాత మందు ఆగుతున్నావు? ఎక్కడ మనశ్శాంతి దొరకడం లేదు. కనీసం ఇక్కడైనా దొరుకుతుందేమోనని. పెద్ద బిల్డర్వి, కోరుకున్నది ఏదైనా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. అలాంటి నీకు సమస్యలుంటాయా? ఎందుకుండవు, నేను మనిషినేగా. శంకర్ది ఆర్థిక సమస్య కాదురా,
ప్రాణంగా పెంచుకున్న మనవరాలిదే సమస్య. అదేంటి? ఏం తెలియనట్టు అడుగుతావేంటి? సమంతని వంశీ వదిలేశాడుగా. నీ మనవరాలను వదిలేయడం ఏంటి శంకర్? అది ఎంత పరువు తక్కువ? అసలు వాడికి అంత ధైర్యం ఎలా వచ్చింది? మగాడికి మగాడన్న అహంకారం, ఆడపిల్ల ఏం చేయలేదన్న పొగరు. అందుకే వాడు అలా రెచ్చిపోతున్నాడు. నువ్వేనా శంకర్ ఇలా మాట్లాడేది? ఇంతవరకు నువ్వెవరికైనా భయపడ్డావా? అలాంటి నువ్వు ఈరోజు ఈ బచ్చాగాడికి భయపడుతూ పిరికి వాళ్ళ మందు తాగుతున్నావా? వాడికి నేనెందుకు భయపడతాను? వాణ్ణేమైనా అంటే నా మనవరాలు బాధపడుతుందని ఆలోచిస్తున్నాను. పిచ్చివాళ్ళు పిరికి వాళ్లే ఇలా మాట్లాడేది శంకర్. వాడెంత, వాడి బ్రతికెంత? నీ ప్లేస్లో నేనుంటే షూట్ చేసి పారేసేవాణ్ణి. అవును శంకర్, వాడేమో దర్జాగా తిరుగుతున్నాడు, నువ్వేమో పిరికి వాళ్ళ మందు కొడుతున్నావు. తప్పంతా వీడి మనవరాలు సమంతదే అయి ఉంటుంది. ఎక్కడో ఏదో చేస్తూ దొరికి ఉంటుంది. అందుకే వాడు వదిలేశాడు. శంకర్ దేవదాసులా మందు కొడుతున్నాడు. ఎంత ధైర్యం రా నీకు? నా మనవరాల్ని అంటావా? నమస్తే సార్. నమస్కారం. మీరేంటి ఇలా వచ్చారు? కూర్చోండి సార్. అదే సే గారు, నా మనవరాల గురించి వెతకమన్నాను కదా. ఆ రోజు ఆ చైన్ కూడా మీ స్టేషన్ పరిధిలోనే దొరికింది కదా. ఆ విషయం గురించి కనుక్కుందామని వచ్చాను. తాత ఇక్కడికి వచ్చారేంటి? ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నన్ను ఇక్కడ చూసారంటే వెంటనే అక్కకి చెప్పేస్తారు. అక్కని కాదు అని నేను ఇంటి నుంచి వచ్చేసినా నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానంటే అక్క తట్టుకోలేదు. వెంకట్రావు సార్. అందరికి టీ తీసుకురా. అలాగే సార్. మీ మనవరాల కోసం వెతుకుతున్నాను సూర్యం గారు. ఏమాత్రం ఆచూకీ దొరికినా నేనే వెంటనే వచ్చి మీకు చెప్తాను. అదేంటి సార్, ఓ చిన్న ఆధారం ఇచ్చినా మీరు పట్టిస్తారని చెప్తారు కదా. అలాంటిది ఇంత మంచి ఆధారం ఇచ్చినా ఇంకా మీరు కనిపెట్టలేకపోవడం ఏంటి సార్? సార్, మీ మనవరాల మీద మీకు ఎంత ప్రేమ ఉందో నేను అర్థం చేసుకోగలను. తన ఆచూకీ తెలుసుకోవడానికి మీరు ఎంత తపన పడుతున్నారో నాకు అర్థమవుతుంది. కానీ మన దగ్గరున్నవి అమ్మాయి చిన్నప్పటి ఫోటోలు. ఇన్నేళ్ల తర్వాత ఆ ఫోటోల ఆధారంతో ఎలా కనిపెట్టగలం? అలాంటి చైన్ పోయిందని ఇంతవరకు ఏ కేసు నమోదు కాలేదు. అందుకే లేట్ అవుతుంది తప్ప మా లేట్ ఏమీ లేదు సార్. దయచేసి అర్థం చేసుకోండి. నా మనవరాలు నాకు దగ్గరలో ఉన్న గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాను సార్. ఒక్కోసారి నా మనవరాలు నా పక్కనే ఉండి ఉండవచ్చు. తనే నా మనవరాలని నాకు తెలియదు, నేనే తన తాతయ్యనని తనకు తెలియదు. ఆ భగవంతుడు నాకెందుకు ఇంత పరీక్ష పెడుతున్నాడో తెలియడం లేదు.
సార్ సార్కి ఇవ్వు. తీసుకోండి సార్. ఇదిగోండి సార్. సార్ ఆ అమ్మాయి కూడా ఇమ్మంటారా? సరే ఇవ్వు, ఎంతైనా ఆడపిల్ల కదా. ఏమేం సార్? హాస్పిటల్లో పనిచేసే నర్సు సార్. ఒక ఇంజెక్షన్కి బదులు ఇంకొక ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ పేషెంట్ క్రిటికల్ అయింది. ఆ పేషెంట్ తరపు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చాం సార్. ఆ అమ్మాయికి టీ ఇవ్వు. అలాగే సార్. టీ తీసుకోమ్మా. చూడమ్మా, ఇలా ఏడుస్తూ అన్నం నీళ్లు ముట్టుకోకుండా ఉంటే ప్రయోజనం ఏమీ లేదు. మీ వాళ్ళతో చెప్పి తొందరగా బెయిల్ ఏర్పాటు చేయించుకో. కాకపోతే నిన్ను జైలుకు తరలించాలి. జరిగిందేదో జరిగిపోయింది. ముందు ఈ టీ తీసుకో. సరే ఎస్ఐ గారు, ఉంటాను సార్. మంచిది సార్. ఈ గన్నెందుకు తీసుకువెళ్తున్నారు? ఈసారి గన్ను తీసింది ఊరికి బెదిరించడానికి కాదు పూర్ణ. నా ఇంటి మనిషే నాకు శత్రువుగా మారతాడని, వాడి మీదే దీన్ని ప్రయోగించాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు పూర్ణ. ఈరోజు వాడు మారడమో చావడమో తేలిపోతుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవరి గురించి? నా మనవరాలి జీవితాన్ని నాశనం చేసిన వాడి గురించి. తన మెడలో తాళి కట్టి ఒంటరిగా వదిలేసిన వాడి గురించి. తన కన్నీళ్ల కరక్కుండా రాయిలా మారిన వాడి గురించి. అంటే ఏంటి తాతి, నువ్వు వంశీ దగ్గరికి వెళ్తున్నావా? అవునమ్మా, వస్తే నాతో ఇంటికొస్తాడు. బుద్ధిగా నీతో కాపురం చేసుకుంటాడు. కాదు కూడదు అంటే కాటికి పోతాడు. లొంగిపోతాడో చచ్చిపోతాడో తేల్చుకుంటాను. వదులు పూర్ణ, నా మాట వినండి. వదులు. ఏమండి? వదులు పూర్ణ. ఆగండి, ఒక్కసారి నా మాట వినండి. పూర్ణ, ఆగండి. అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలే మీరు తాగున్నారు, వాళ్ళు తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఆ విషయం మీకు అర్థమవుతోందా? ఏమండి, ఇలాంటప్పుడు తీసుకునే నిర్ణయాలు వినాశనానికి దారి తీస్తాయండి. కానీ కాపురాలు నిలబెట్టాం. మీరు వెళ్ళటానికి వీల్లేదు. తప్పుకో పూర్ణ. నేను వెళ్ళి బ్రతిమలాడుకున్నాను, విన్నాడా? నువ్వు వెళ్ళి కనికరించమని కోరుకున్నావు, కనికరించడా?
చివరికి సూర్యంతో చేతులు కలిపి మన మీద పగ సాధిస్తున్నాడు. శత్రువు మారాడు అంటే మనతో ఉంటాడు, కాదు అంటే కాటికి పోతాడు. తప్పుకోండి. తాతి వద్దు తాతి, ప్లీజ్ తాతి, ఏమండి తాతి, ప్లీజ్ వదలండి, తాతి, తప్పుకో. ఏమండి? వదలండి. ఏమండి తాతి, తాతి, ఏమండి? ఏంటి సార్, నన్ను చంపాలని వచ్చారా? నా మనవరాలి జీవితాన్ని నిలబెట్టాలనొచ్చాను. నా మీద గన్ గురి పెడితే తన జీవితం ఎలా నిలబడుతుంది? నువ్వు సమంతతో కలిసి ఉంటే నీ జీవితానికి ఏ లోటు ఉండదు. సమంతతో ఉండాలి అనుకుంటే అసలు నాకు జీవితమే ఉండదు. అదే నీ నిర్ణయం అయితే మృత్యువే నా బహుమానం.